ఈ ప్రపంచంలో చాలా మందికి డబ్బు ఉంది, కీర్తి ఉంది, హోదా ఉంది, కానీ ప్రేమ లేదు. సొంత భార్యని ప్రేమించలేదు, సొంత భర్తని ప్రేమించలేదు, పిల్లలను ప్రేమించలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించి ఒక నిజమైన క్రైస్తవుడు ప్రేమ కలిగి ఉంటాడు, క్షమిస్తాడు. ఎందుకంటే ఆ సిలువ ద్వారా ఈ లోకాన్ని ప్రేమించే తన ప్రాణాన్ని పెట్టిన ఆ సిలువ ద్వారా ఆయన ఆ ప్రేమని, ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని కనుగొంటారు. ఈ 1 కొరింథీయులు 1:18 సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి అది వెరితనము, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకము నుండి వెరివాడును దేవుడు ఏర్పరచుకున్నాడు అని సెలవిస్తుంది 1 కొరింథీయులు 1:28. ఒక వెరివాడు ఆ ప్రేమను కనుక్కుంటారు. లోక జ్ఞానం లేనివాడు ఆ ప్రేమను కనుక్కుంటారు. నీ లోక జ్ఞానంతో వస్తే సిలువ దగ్గర ఆ ప్రేమను కనుగొనలేదు. అందుకే చూడండి, ఓర్పు లేదు, హోదా ఉంది, ప్రేమ లేదు, కీర్తి ఉంది, చాలా మంది లైక్ చేస్తున్నారు, కానీ సొంత భార్యని లైక్ చేయడానికి తెలియలేదు. ప్రేమ సిలువ ద్వారానే వస్తుంది. ఈ ప్రపంచం దేనిని చూపించి ఇది ఫెయిల్యూర్, జీసస్ ఫెయిల్యూర్, ఆయన చనిపోయాడు, ఆ సిలువ ఫెయిల్యూర్ అని చెప్తుందో ఆ సిలువ ద్వారానే విజయం పొందారు. మనం కూడా విజయం పొందుతాం. ఆ రక్షణ సిలువ ద్వారానే వస్తుంది. ఆ రక్షణ నిరీక్షణ ఆ సిలువ ద్వారానే వస్తుంది. సమాధానము ఆ సిలువ ద్వారానే మనకు వస్తుంది. నెమ్మది సిలువ ద్వారానే వస్తుంది. ఒక మనిషి యొక్క శాపము పాపం కొట్టుకొని పోయింది, ఆ సిలువలో జయం పొందింది. ఆ సిలువలో ఒంటరితనం పోయింది, ఆ సిలువలో నిరీక్షణ వచ్చింది. ఆ సిలువలో పాపి అయిన ఒక మనిషిని నీతిమంతులుగా మార్చినది ఆ సిలువ. సంతోషం లేని మనిషిని సంతోషముతో నింపినది ఆ సిలువ. నిరీక్ష లేని ఒక మనిషిని నిరీక్షణతో నింపినది ఆ సిలువ. డిప్రెషన్ ఉన్న ప్రతి ఒక్కరిని విడుదల చేసేది ఆ సిలువ. రోగిని స్వస్థపరిచేది ఆ సిలువ. అన్నీ ఉంది ఈ లోకంలో. హోదా ఉంది, కీర్తి ఉంది, డబ్బు ఉంది, చాలా కారు ఉంది, ఇల్లులు ఉంది, కానీ ఆయన ప్రేమించడం ఎలాగని తెలియలేదు. ఆమేన్. ప్రేమించడం సిలువ ద్వారానే ఒక మనిషికి వస్తుంది. చాలా లైక్స్ కొడుతున్నారు, చాలా మంది వాళ్ళని చూసి లైక్స్ కొడుతున్నారు, కానీ సొంత భర్తని, సొంత భార్యని ఎలాగే లైక్ చేయాలని ఆయనకి తెలియదు. అంతో పరితాపం. నాకు ప్రియమైన బిడ్డలారా, ఈ లోక జ్ఞానంతో సిలువని చూస్తే, ఈ లోక జ్ఞానంతో ప్రభుని చూస్తే నువ్వు ఆ ప్రేమను, ఆ సంతోషాన్ని మీరు కనుగొనలేదు. దేవుడు చెప్పినట్లుగా సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి అది వెరితనము. ఒకరిని క్షమించాలి, తప్పు చేస్తే భర్త, భార్య, పిల్లలు ఓర్చుకోవాలి. అది నేర్పించింది సిలువ మాత్రమే. ఎవడైతే నిజమైన క్రైస్తవుడుగా, దేవుని యొక్క బిడ్డగా, యేసు ప్రభు యొక్క బిడ్డగా ఆయన అర్పిస్తూ ఆ సిలువను అంగీకరిస్తారో ఆ సిలువ ద్వారా ఆ ఓర్పు వస్తుంది. ఎందుకు ఓర్పు లేదు? ఎందుకు ప్రేమ లేదు? హోదా ఉంది, కీర్తి ఉంది, డబ్బు ఉంది, ఎందుకు లేదు? ప్రేమ కలిగిన యేసయ్య సిలువ ద్వారావే అది వస్తుంది.